హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. మొత్తానికి ఈరోజు వ్లాగ్ చూసారా, ఎంత మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను. సో మంచిగా ఫ్రెష్ అయ్యాను, రెడీ అయిపోయాను, అంతా అయిపోయింది. కానీ కొంచెం మా హస్బెండ్ వేరే పని వల్ల లేట్గా వస్తా అంటే నిదానంగా మనం ఇంట్లో ఏదో ఒకటి తింటూ ఉంటాం కాబట్టి లంచ్ కోసం అంత హరీబరీగా చేయనండి. పీస్ఫుల్గా చేసుకుంటాను, ఇద్దరి కోసమే కదా. సో ఈ మధ్య కొంచెం వంట చేయడంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల ఇంట్లోనే సొంతంగా గంజి తీస్తున్నాను. సో మా హస్బెండ్వి షర్ట్స్ అన్నీ అందులో పెట్టి రెగ్యులర్గా వాడే లిక్విడ్ రివైవ్ అట్లాంటిది యూస్ చేస్తాం కదా, అది కాకుండా ఇంట్లోది యూస్ చేస్తే చాలా స్టిఫ్గా బాగానే అనిపించాయి. కొంచెం మనం ఏదైనా ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ వేసుకుంటే అందులో ఇంకా కొద్దిగా స్మెల్ కూడా బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేసి ఈరోజు దేవుడికి పూజ చేసిన తర్వాత తీసిన ఫ్లవర్స్ అనమాట. ఇంకా స్టిల్ ఫ్రెష్గానే ఉన్నాయి. వాటిని అలాగ డస్ట్బిన్లో పడేయడానికి ప్రాణం ఒప్పలేదు. సో అట్లీస్ట్ రోజ్ వాటర్ అన్నా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి వాటిని తీసి పెట్టాను అనమాట. కొన్ని వాటర్లో వేస్తాం కదా, సో చిన్ని వాటర్ గ్లాస్ ఉంటుంది, అందులో ఇంకా ఫ్రెష్గా అనిపించాయి. మిగిలినవి కొంచెం పట్టాలకు పెట్టినాయి, కాస్త వడిలినాయి. సో వడిలినా ఏముంది, రోజ్ వాటర్ చేసుకుందాంలే అని పక్కన పెట్టాను. అండ్ ఇంకా వంట కోసం రైస్ కడిగాను. ఇవాళ ముద్దపప్పు తినాలని అనిపించింది నాకు. సో అందుకని చెప్పేసి పప్పు కడిగి పెట్టి, నిన్న పొటాటోస్ మామూలుగా ఉదయము బాంబే చట్నీ చేస్తాం కదా, దానికోసం ఒకటి ఉడికిచ్చంగా మిగిలినవి కూడా ఉడికిచ్చేసి ఉంచాను. సో అవి ఇవాళ ఫ్రై చేసుకుంటాను. అండ్ ఇవాళ చేసిన ఒక కిచెన్లో ఘనకార్యం ఏంటంటే, ఏంటో మరి ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ అనుకుంటా మామూలుగా నేను మినపరొట్టె వేయడానికి ఇడ్లీ రవ్వ నానపెడతాను కదా, అంతా టేస్ట్ చేశాను, చూశాను. మరి నా కళ్ళు ఎందుకు మోసం చేశాయో, ఫైనల్గా అది ఇడ్లీ రవ్వ అనుకొని నీళ్లు పోయంగానే చక్కగా దగ్గరకు వచ్చేసింది వైట్గా. అరే బాబు అయిపోయింది అని అనుకున్నాను అనమాట. సో చిన్న మిస్టేక్ చేసిన, కలిపాను కానీ బాగానే వచ్చాయండి. అమ్మయ్య పోనీలే, వేస్ట్ అవ్వలేదని అనుకున్నాను. ఇప్పుడైతే అగారో నుంచి నేను తీసుకున్నటువంటి ఈ యొక్క డీప్ ఫ్రై ప్యాన్ మీతో షేర్ చేస్తాను. ఇది స్కిల్లెట్ బాగుంటుందన్నమాట. మనకి ఫ్రైస్ కర్రీస్ చేసుకోవడానికి, ఏవైనా ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది. మంచిగా డీసెంట్ సైజు. దీనికి మనకి వారంటీ కార్డు, అలాగే పక్కన హ్యాండిల్స్ పట్టుకోవడానికి పౌచెస్ కూడా ఇస్తారు. మంచిగా పర్ఫెక్ట్ బబుల్ ర్యాప్ చేసి వస్తుంది అనమాట. అగారో బ్రాండ్ది. మీకు దీని యొక్క లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ అగారో క్యాస్ట్ ఐరన్ స్కిల్లెట్ ఏంటంటే మనకి మంచి క్వాలిటీ ఉంటుంది. తెచ్చిన తర్వాత వాష్ చేసి డైరెక్ట్గా వాడేసుకోవచ్చండి. ఇవి ప్రీ సీజన్డే ఉంటాయి కాబట్టి మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు అనిపిస్తే కొంచెం ఆయిల్, కొన్ని ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకొని తీసేసి మళ్ళీ ఒకసారి కావాలంటే వాష్ చేసుకుని కుక్ చేసుకొని, నేనైతే డైరెక్ట్గా వండేసాను. జస్ట్ అట్లా ఉల్లిపాయలు ఫ్రై చేసినా కూడా పర్ఫెక్ట్గా ఉంది. క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి. మీరు క్యాస్ట్ ఐరన్వి ఏమైనా తీసుకోవాలి అనుకుంటే అగారాలో వైడ్ రేంజ్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్ అయితే ఉంటాయి. మీరు ఒకసారి వాళ్ళ వెబ్సైట్, అంటే నేను ఏదైనా ప్రోడక్ట్ లింక్ ఇచ్చినప్పుడు మీరు ఓపెన్ చేస్తారు కదా, సో చెక్ చేశారనుకోండి, అగారో లైఫ్ స్టైల్ అని చెప్పేసి ఉంటుంది వెబ్సైట్ నేము. లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంటాయి అందులో. మీకు కావాల్సినవి దోశ ప్యాన్ అయినా, స్కిల్లెట్స్ అయినా, గ్రిల్ ప్యాన్స్ అయినా అన్ని రకాలు అవైలబుల్ ఉంటాయి. నచ్చింది తీసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నేను ప్రస్తుతం చూపించే ప్రోడక్ట్ది కావాలంటే మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. నేనైతే మనసు ఒప్పలేదనమాట డైరెక్ట్గా కుక్ చేయడానికి. సరే ఆల్రెడీ కట్ చేసిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కొంచెం వేసి ఫ్రై చేసి తీసేసిన తర్వాత మామూలుగా ఆలు మీకు చూపించాను కదా, అవి నిన్న కూర కోసము బాయిల్ చేసేసి ఉంచాను. ఒక్క ఆలుగడ్డ ఉడికించిన అదే మనం స్టవ్ మీద టైం కానీ గ్యాస్ కానీ ఖర్చు ఉంటుంది కదా అని చెప్పి మిగిలినవన్నీ కూడా ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసేసి ఒక్క ఆలు మాత్రం నిన్న చేసిన కర్రీకి ఉపయోగించుకొని మిగిలినవి ఈరోజు ఫ్రై చేసుకోవచ్చులని ఆలు ఉందని చెప్పి పప్పు చేశాను. ఎందుకంటే ఆలు ఫ్రైకి ముద్దపప్పు కాంబినేషన్ నాకు చాలా ఇష్టము. సో అదేదో అంటారు చూడండి, బ్లౌజ్ ఉందని శారీ కొన్నానో అట్లాగా ఆలుగడ్డలు ఉడకపెట్టినవి ఉన్నాయని చెప్పేసి ఇవాళ పప్పు కడిగాను అనమాట. కానీ ఫ్రై ఐటమ్స్కి మనము రెగ్యులర్గా చేసే వాటిలో స్టీల్ అయినా అల్యూమినియం అయినా ఊరికే ఇట్లాంటి మరీ మెత్తగా ఉండేవి ఫ్రై చేసినా అతుక్కుపోతూ ఉంటాయి. ఇట్లాంటి క్యాస్ట్ ఐరన్లో చేసుకుంటే ఏంటంటే మనకి ఆహారంలో కొంచెం కొంచెం మోతాదులో ఐరన్ అనేది కలవడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఐరన్ అనేది మనము బయట నుంచి తీసుకోకపోయినా ఈ విధంగా ఇండైరెక్ట్గా మనకు కొంతవరకు అయితే హెల్ప్ అవుతుంది. అండ్ మన ఇండియన్స్ ఎస్పెషల్లీ లేడీస్కి ఐరన్ లోపమే ఉంటుంది ఎక్కువ. దానివల్లే ఎనీమియా ఉంటుంది. అందరూ పైకి బాగున్నామా, మంచిగా కలర్ ఉన్నామా అని మాత్రమే చూసుకుంటారు, కానీ బ్లడ్ టెస్ట్ చేసుకుంటేనే తెలుస్తుందండి మన ఒంట్లో సరిపడా రక్తం ఉందా లేదా అనేది. అది టెస్ట్ చేసుకోకపోతే ఏంటంటే మన వయసుకున్న ఎనర్జీతోటి రోజులు గడుస్తూ ఉంటాయి, కానీ మనకు తెలీదు మన లోపల మన ఒంట్లో సరిపడా రక్తం ఉందా లేదా అని. కాబట్టి అట్లీస్ట్ సంవత్సరంలో ఒక్కసారైనా
మనము హిమోగ్లోబిన్ అంటే హాస్పిటల్కి వెళ్తే బేసిక్ టెస్ట్ చేస్తారు, హిమోగ్లోబిన్ ఎంత ఉంది అనేసి. సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కొంచెం బ్లడ్ ఇచ్చామంటే సిబిపి టెస్ట్ అని ఉంటుంది, అది చేయించుకున్నారనుకోండి హిమోగ్లోబిన్ శాతంతో పాటు మన రక్తంలో ఉన్న మిగతా ఇంకేవేవో అదర్ కాంపోనెంట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఏదైనా తేడా ఉన్నా ఏదైనా ఇబ్బంది ఉన్నా వాళ్ళు చెప్తారు, అప్పుడు మనం చూసుకోవచ్చు. ఇంతకుముందు అంత పట్టించుకునే వాళ్ళం కదా, ఎందుకంటే మనం ఏజ్ పెరిగే కొద్దీ మనకు తెలియకుండానే సమస్యలు వస్తాయి. కాబట్టి మనకేంటంటే ఒక సర్టెన్ ఏజ్ దాటిన దగ్గర నుంచి ఒక 1000-2000 మనవి కాదు అని అనుకొని ఆ టెస్టులు ఉంటాయి కొన్ని, ఒక 40 అనో 30 అనో ఏదో అట్లా ఇస్తూ ఉంటారు, కొంతమంది ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. సో అలాగా మనం ఏదైనా నమ్మకం లైక్ డాక్టర్సీ అనో ఏవో ఉంటాయి కొన్ని యాప్స్, లేదంటే మనం ఇంటి దగ్గర చేసే ఏమైనా డయాగ్నోస్టిక్ సెంటర్స్ అయినా సరే, మీరు గూగుల్లో డయాగ్నోస్టిక్ సెంటర్స్ నియర్ మీ అని కొట్టినా మన దగ్గరలో ఉన్నవి టెస్లా అనో ఏవో ఉంటాయి కదా. సో వాటిల్లో కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకుంటే ఇట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తెలిస్తే దానికి తగిన మెడిసిన్స్ వాడుకొని, లేదంటే ఆహారంలో చేసుకోవాల్సిన మార్పులు, తినాల్సినవి తినకుండా వదిలేయాల్సినవి అన్నీ తెలుస్తాయి అన్నమాట. ఇవన్నీ ఎవరు చెప్పరు మనకి. ఏదన్నా ఒక హెల్త్ ఇష్యూ మన మీదకి వచ్చేంతవరకు మనకి ఎవ్వరు చెప్పరు, మనకి కూడా ఐడియా రాదు. ఏంటంటే లేచామా, మన డైలీ రొటీన్, బిజినెస్ వాళ్ళైతే బిజినెస్, యూట్యూబ్ వాళ్ళైతే యూట్యూబ్, ఇంట్లో ఆడవాళ్ళైతే ఇంట్లో పని చేసుకున్నామా, పిల్లల్ని పంపించామా, ఇల్లు క్లీన్ చేసుకున్నామా, వంట అయిందా. సో ఇదే రొటీన్లో ఉంటాం. ఒక్కసారి టప్మని ఎప్పుడో మనం ఆరోగ్యం పాడయ్యి అలా ఒక స్టెప్ డౌన్ అవుతాం చూడండి, అప్పుడు గుర్తొస్తాయి అనమాట. సో అప్పుడు కూడా కొంతమంది రియలైజ్ అవ్వరు, ఏదో హాస్పిటల్కి వెళ్తారు, అక్కడ వరకు చూయించుకుంటారు, పని కానిచ్చేస్తుంటారు. సో నా దృష్టిలో అట్లీస్ట్ ఒక 35 దాటిన తర్వాత నుంచి సంవత్సరానికి ఒకసారి టోటల్ హెల్త్ చెకప్ చేయించుకుంటే, అది లేడీస్ అయినా జెంట్స్ అయినా చాలా చాలా మంచిది. మనకేమైనా వస్తాయి అని ముందే తెలుసుకుంటాము, రాబోతున్నవి రాకుండా బోర్డర్లో ఉన్న వస్తాయి అని తెలిస్తే జాగ్రత్త పడి కొంచెం కేరింగ్గా ఉంటాం అనమాట. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మధ్య కాలంలో మా వారు పెరుగొద్దు అని చెప్పేసి మజ్జిగ చేయి నా బుర్ర తింటున్నారనమాట. అందుకని చెప్పేసి ఆ చిన్న బ్లెండర్తో చేశాను, కానీ అది అంత స్టిఫ్గా బ్లెండింగ్ అయితే చేయలేదు. మొన్న మీకు హ్యాండ్ బ్లెండర్ చూపించాను కదా, అగరో వాళ్ళది, అదైతే సెకండ్లో అయిపోతుంది అనమాట. ఇది కొంచెం కష్టపడుతుంది, ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉంటాయి కదా. టీ, కాఫీ, పాలు అలాంటి వాటికైతే బాగుంటుందిలే, కానీ కొంచెం మజ్జిగకి కష్టమైంది దానికి చేయడానికి. బట్ ఒక గ్లాస్కి అయితే చేసుకోవచ్చు. ఎక్కువ గిన్నెడు చేసుకోవాలి అంటే బ్లెండర్ ఉంటే, హ్యాండ్ బ్లెండర్ ఈజీగా ఉంటుంది. మిక్సీలో అలాగా చేస్తే కలుస్తుంది, కానీ మొత్తం మెస్సీ అయిపోతుంది. మళ్ళీ దాన్ని జార్స్ కడుక్కోవడం అంతా హెడేక్. ఇట్లాంటి లిక్విడ్స్కి ఇట్లాంటి హ్యాండ్ బ్లెండర్స్ అయితేనే పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. సింపుల్గా ఇవన్నీ వద్దు బాబు అంటే ఒక మజ్జిగ కవం ఉంటే చాలన్నమాట. చక్కగా చేతితో చేసుకుంటే, నా దగ్గర ఉండేది కానీ మా వాడు ఉన్నప్పుడు అవి వెనకాల స్టిక్ లాగా ఉంటుంది కదా, వాడు అల్లరి చేసినప్పుడు దాన్ని ప్రయోగిస్తే వాడు ఏం చేస్తాడు, ఆ కోపం వచ్చినప్పుడు ఇట్లా ఇరగ తీసేస్తాడనమాట. అలా ఎన్ని చెక్క గరిటెలు పోయినాయి అంటే నావి, మీరు నమ్మరు. నేను వాడి మీద ప్రయోగించా, వాడు ఆ కోపాన్ని ఆ చెక్క మీద చూపించి ఇరిచేస్తాడనమాట. అట్లా నా మజ్జిగ గుత్తి కూడా అది స్టిక్ ఇరిగిపోయింది. దాని పైన బేస్ ఇట్లా తిరిగేది ఉంటుంది చూడండి, అదైతే ఉంది, కానీ పెట్టడానికి స్టిక్కే లేదు, అది అలా పడేసింది అనమాట పక్కన. అందుకని చెప్పేసి ఈ బ్లెండర్స్ అయితే వాడుకుంటున్నాను. అది ఇంకా బెస్ట్, మనకి ఈజీగా కలుస్తుంది, చక్కగా చిలుక్కోవచ్చు. దానివల్ల మనకి కూడా మంచిదనమాట. మన చేతిలో ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి మనకి ఆరోగ్యానికి మంచిది అంటారు, ఇట్లా చేతితో కవ్వంతో చేసేది. సో కాలంతో అలా 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 అడ్వాన్స్గా టూల్స్ ఇంట్లోకి వచ్చి కొన్ని మారిపోతూ ఉన్నాయి, కానీ పాత పద్ధతులు ఏవి పాటించినా వాటిలో ఇండైరెక్ట్గా మనకు ఆరోగ్యానికి మంచి చేసేవి ఉంటాయి. చాలా రోజుల తర్వాత ఎనర్జెటిక్గా కొంచెం మళ్ళీ మునుపట్ల మీతో ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాను. అండ్ ఇంకా మా హస్బెండ్ లంచ్ నుంచి వచ్చే టైమే కదా, కొత్తిమీర ఇంట్లో అస్సలు లేదు కర్రీస్లో వేయడానికి కానీ చట్నీస్కి కానీ. తెండి అంటే అగో ఇంత పెద్ద కట్ట తీసుకొస్తారు. మా దగ్గర తెచ్చింది తొందరగా వండుకోలేదనుకోండి, అదే యూస్ చేసుకోలేదనుకోండి, పండిపోతుంది. ఒకవేళ టిష్యూలు చుట్టి అంతా ఇంత ఎంత చేసినా ఫ్రెష్గా ఉంటుంది, కానీ పసుపు రంగులోకి వచ్చేస్తుంది. ఇక్కడ మాకున్న క్లైమేట్కి అది సమస్య. సరే ఏదైతే ఏముందిలే అని చెప్పేసి తెప్పించుకున్నాను. అంతా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని, మన బాక్సెస్ ఉన్నాయి కదా పొడవుగా ఉండే బాక్సెస్, దాంట్లో స్టోర్ చేసుకుంటే 2 days అట్లా ఉంచి కొత్తిమీర టమాటా చట్నీ ఏదో చేసేసి కంప్లీట్ చేసేస్తా. ఫైనల్గా అయితే గార్నిషింగ్కి కొంచెం యూజ్ చేసుకున్నాను. సో ఇదండి ఇవాల్టి సింపుల్ వ్లాగ్. ఎలా అనిపించింది మీకు?
మీరు కూడా నేను ఇందాక చెప్పినట్టుగా ఇప్పటివరకు అసలు ఎప్పుడు చెకప్ చేయించుకోకపోతే ఒకసారి ఖర్చు అనుకోకుండా ఇంట్లో అందరూ ఒకసారి కాకపోయినా ఒక నెలలో ఒకళ్ళు బడ్జెట్ అలాట్ చేసుకోండి. ఈ నెలలో మీరు చేయించుకోండి, నెక్స్ట్ మంత్ మీ హస్బెండ్ చేయించుకోమనండి. ఆ తర్వాత పిల్లలకి అవసరం అనుకుంటే చేయించండి, లేదంటే లేదు. మెయిన్గా తల్లిదండ్రులు చూసుకుంటే మనం జాగ్రత్తగా ఉంటే మన పిల్లల్ని మంచిగా చూసుకుంటాం కదా. సో మన ఆరోగ్యాన్ని కూడా మనం చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అది ఈ రోజుల్లో చాలా చాలా అవసరం. ఇంకా నేను ఫైనల్గా అప్పడాలు వేపుదామంటే తీస్తే బాక్స్లో నుంచి అంతా పొడి పొడిగా ఉంది. అలా అని లాస్ట్ టైం అప్పడాలు వేయిస్తే మైక్రోవేవ్లో చేస్తున్నాను, కానీ అదేమో ఒక పక్కకు ఉంది, దాని వెనకాల బోర్డు అంత సరంజామా ఉంది. అవన్నీ తీసి ప్లగ్ పెట్టి ఎందుకులే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేద్దాం. ఎంతైనా మైక్రోవేవ్లో చేస్తే స్టిఫ్గా అనిపిస్తాయి, కానీ ఆయిల్లో చేస్తే క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటాయి అన్నమాట. సో కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలని అనిపించింది. కొద్దిగా ఆయిల్ బాండీలో వేసేసి ఫ్రై చేశాను అనమాట. ఇంకా దీంతో మంచిగా కూర్చొని నేను మా హస్బెండ్ ముద్దపప్పు, ఆలూ ఫ్రై, అప్పడం, అలాగే కరివేపాకు పొడి ఇంట్లో ఉంది, అవన్నీ వేసుకొని చివరిగా పెరుగు, మజ్జిగ చేశాను బట్ స్టిల్ పెరుగు నా కోసం అయితే కొంచెం ఉంచుకుంటాను, ఎందుకంటే నాకు పెరుగుతో తింటేనే సాటిస్ఫాక్షన్. పెరుగు వేసుకొని మంచిగా మా లంచ్ అయితే కంప్లీట్ చేసాము. మీరేం లంచ్కి ప్రిపేర్ చేశారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు ఇంకేమైనా నేను చెప్పినవి పాటించిన చేసిన నాతో షేర్ చేయాలని అనిపిస్తే మన ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్, అందులో ఫాలో చేయండి. డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఇందాక చూపించినటువంటి క్యాస్ట్ ఐరన్ ప్యాన్ ఉంది కదా, అది కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతో మీరు కావాల్సిన వాళ్ళు షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇట్స్ అ వన్ టైం పర్చేస్, లైఫ్ టైం హ్యాపీగా వాడుకోవచ్చు. అంతేనండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.